గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. ముందు రోజు నైట్ తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళాము. ఆల్రెడీ ఛానల్లో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, వాళ్ళ డాడీ కోసం అయాన్ష్ ఎలా షాపింగ్ చేస్తున్నాడు అని. వాళ్ళ డాడీ బర్త్డే షాపింగ్ అంతా వాడే దగ్గరుండి చేయించాడు. ఎవ్రీ టైం నేను సెలెక్ట్ చేసేదాన్నే. ఇప్పుడు నా పోస్ట్ అయాన్ష్ తీసుకున్నాడు. సైజ్ బాగానే ఉంది. యాక్చువల్గా అయాన్షి సెలెక్షన్ కూడా బాగుంటుంది. అంటే చాలా పర్టికులర్గా ఉంటాడు వాడి టాయ్స్ విషయంలో కానీ, డ్రెస్సెస్ విషయంలో కానీ. ఏదో నార్మల్గా సెలెక్ట్ చేసాడు, అన్నీ చూసి బాగుంది అనుకుంటేనే సెలెక్ట్ చేసుకుంటాడు. కొన్ని తెలియవు, అంటే సైజెస్, మోడల్స్ అవి ఇంకా తెలియవు కదా, అలాంటివి మాత్రం నేను చెప్తా ఉంటాను. ఇంకా నేర్చుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే. రివర్స్లో చూసుకుంటున్నావు. నాని సరిపోయింది కదా అది. ఏవి ఎన్ని డబ్బులు తెచ్చా? ఇచ్చే మరి నాన్నకి ఇచ్చి 2 years అదే ఉంటారా 2 వాళ్ళంతా అడిగితే అంత ఇవ్వాలరా. సరే వాళ్ళ ఊరికే తీసుకొని మళ్ళీ ఇచ్చేమను. ఇచ్చే ఇక్కడి నుంచి ఇచ్చే ఇచ్చే మరి అయితే చెప్ప ఇవ్వు ఇచ్చే ఇచ్చే. ఓకే వచ్చే. షాపింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. అయాన్ష్ అడిగాడు అనమాట, ఇంట్లో వద్దమ్మా బయట ఏమన్నా తిందాము అని చెప్పి అడిగాడు. సో ఇంకా అందుకని చెప్పి బయట ఏదన్నా లైట్గా తినేద్దాము అని చెప్పి వచ్చాము. ఇక్కడ నేను అయాన్ష్ సెల్ఫీ తీసుకుంటున్నాడు అనుకున్నాను. వాడు ఎక్స్ప్రెషన్ చూసి ఇక్కడ పెట్టి తీసుకున్నానా అంటే, అది చూడమ్మా నేను సెల్ఫీ కాదమ్మా గేమ్ ఆడుకుంటున్నానని చూపిస్తున్నాడు. ఈ మధ్య ఇది ఒకటి నేర్చుకున్నాడు, ఫోన్లో కార్ గేమ్స్ ఆడడం. మ్యాజిక్ నేను నీకు చెప్తాను, నాన్న చూపి ఫోన్ ఇక్కడ చెప్తాను. కలుసుకో చూడు ఫస్ట్ ఓపెన్ చేయి. ఫోన్ ఉంది కదా, కలుసుకో నాని నువ్వు కూడా చూడాలి మ్యాజిక్. ఓపెన్ మళ్ళీ చెప్తా. కలుసుకుంటా డోంట్ ఓపెన్ మళ్ళీ ఓపెన్. ఇప్పుడు నాని నేను చేస్తాను చూడు, నువ్వు చెయ్యి కానీ కళ్ళు మూసుకో. నువ్వు ఓపెన్ అని ఓపెన్ చేసి ఓపెన్ చేయి. వెళ్ళి కలు. ఓపెన్. ఇంకా గేమ్ నుంచి డీవియేట్ చేయడానికి ఏదో మ్యాజిక్ లాగా అదొక పిచ్చి మ్యాజిక్ చేశాను అనమాట. ఇంకొంచెం అలా ఏదన్నా ఆడితే డీవియేట్ అవుతాడు అని చెప్పి ఇంకా అలా గేమ్స్ ఆడించాను కొంచెం సేపు. ఇక్కడ ఏదో చూసాడంట, ఇలా క్యాప్ని ఇలా స్పూన్తో తీస్తే వస్తుందంట. వాడికి టైట్గా పెడితే తీయడం రాదు కదా, జస్ట్ ఊరికే పెట్టుకొని అలా స్పూన్తో ఓపెన్ చేసి తాగుతున్నాడు వాటర్. ఏది కొత్తగా చూస్తే అది ఖచ్చితంగా ట్రై చేస్తాడు. అని హౌ ఇస్ ఇట్? బాగుంది బాలే బాగుంది.
అండ్ ఇది నెక్స్ట్ డే తన బర్త్‌డే రోజు. తనైతే యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళిపోయారు. చిన్నప్పుడు బర్త్‌డే అంటే ఫుల్ హడావుడి ఉంటుంది కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం ఉండదు. మహా అయితే కొత్త డ్రెస్ ఏమన్నా వేసుకుంటామేమో. కొంతమందైతే అది కూడా వేసుకోరు. సో తనైతే లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళిపోయారు. సో తను ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే బిర్యానీ అవుతుంది. ఆ బిర్యానీ పార్ట్ చూసి షాక్ ఒకటి ఏంటక్క అంతుందని. అంటే ఎక్కువ మంది కోసం చేస్తున్నాననమాట. అందుకే అంత పెద్దగా ఉంది. వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను. అండ్ చికెన్ స్టార్టర్ రెసిపీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రెసిపీస్ చూస్తా ఉంటాను. ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. అందులో ఎప్పటినుంచో ట్రై చేయాలనుకుంటున్నాను ఇది. సో తిన బర్త్‌డే స్పెషల్‌గా ఈరోజు ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇలా సాసెస్ అన్నీ వేసి అందులో కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. నా ఫోన్లో ఒక పెద్ద ఫోల్డరే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు నచ్చిన రెసిపీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటాను. ఇది ఒక సిరీస్ లాగా ప్లాన్ చేద్దామా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూసి నచ్చి సేవ్ చేసుకున్న రెసిపీస్ ఉంటాయి కదా, అవి ట్రై చేసి ఏమన్నా బాగుంటే అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఒక సిరీస్ లాగా ప్లాన్ చేద్దాం, బాగుంటుంది కదా రెసిపీస్. నేను నేర్చుకుని మీకు చూపిస్తాను, మీరు నేర్చుకుంటారు. సో ఆ రోజు అయితే ఈ స్టార్టర్ ఒకటి ప్రిపేర్ చేశాను అండ్ చికెన్ బిర్యానీ చేశాను. ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అవుతుంది. ఫైనల్ గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పండగలప్పుడు ఇంట్లో పులిహోర ఎంత కంపల్సరీయో పార్టీ అప్పుడు మా ఇంట్లో బిర్యానీ కంపల్సరీ ఉంటుంది. బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ నాకు. సో చూసారు కదా, బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా కుదిరింది ఆ రోజు కూడా. నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది కావాలి అంటే చెప్పండి. ఎప్పుడైనా ఒక ఫుల్ వీడియో సపరేట్ గా ఆ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేస్తానని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. యాక్చువల్ గా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అన్ని క్లియర్ గా చెప్దాం అనుకున్నాను కానీ ఆ రోజు తన బర్త్డేకి హడావిడి అయిపోయింది. అన్నీ ఆ రోజే అయ్యాయి అనమాట. సో అందరికి ఫుడ్ ప్రిపేర్ చేయడం, డెకరేషన్ కి కావాల్సినవి ఆ రోజే వెళ్ళి నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ముందు రోజే మేము హైదరాబాద్ వెళ్ళొచ్చాము ఇంటర్వ్యూ కోసం. దానివల్ల ముందైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. అన్నీ అదే రోజు హడావిడి అయిపోయాయి. ఇక్కడ బెలూన్స్ కోసం మామూలు కష్టాలు కాదు. ఇక్కడున్న మా ఇద్దరికి ఏమో బెలూన్స్ ముడేయడం రాదు. నాకు మామూలుగానే బెలూన్స్ అంటే భయం. ఇంకా నా చేతికి నెయిల్స్ ఉన్నాయి కదా, ముడేస్తుంటే అవేమో అస్సలు రావట్లేదు. అండ్ నెయిల్స్ అయితే ఫుల్ గా పెయిన్ వచ్చేసాయి. చాలా సేపు ట్రై చేసాం కానీ ఇద్దరం కలిసి ఒక్క బెలూన్ ముడేయలేకపోయాము. ఇంకా మా ఇద్దరితో పెట్టుకుంటే డెకరేషన్ అయినట్టే అనిపించింది. బెలూన్ లో ఎయిర్ ఫిల్ చేయడానికి అయితే ఆ మిషన్ ఉంది కానీ ముడేయడానికి మాత్రం మా ఇద్దరికి అస్సలు రావట్లేదు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ మాకు ఒక్క బెలూన్ ముడేయడానికి ఒక 15 to 20 minutes పట్టింది. ఇంక ఇలా అయితే డెకరేషన్ అవ్వదు అనిపించి మా అక్కకి ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు. తను వచ్చి బెలూన్స్ అన్ని ముడేసి ఇచ్చిన తర్వాత ఇంకప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ డెకరేషన్ ముందు ఏం ప్లాన్ చేసుకోలేదని చెప్పాను కదా, జస్ట్ షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి ఎలా చేస్తే బాగుంటుంది అని అక్కడున్న ఐటమ్స్ని బట్టి నేను తీసుకున్నాను. ముందు ఎలా చేయాలి అనే ప్లాన్ అయితే లేదు. సో బాయ్స్ కాబట్టి గోల్డ్, బ్లాక్, రెడ్ ఈ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాను. అక్కడ వాడు ఫోల్డ్ చేసినప్పుడు చూస్తే ఈ గోల్డ్ కలర్ది చాలా బాగుంది అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి పెడుతుంటే మరీ బ్రైట్గా అనిపించేస్తుందేమో అనిపించింది. ఇంకా మళ్ళీ అప్పుడు వెళ్ళి చేంజ్ చేసి వేరే తీసుకొచ్చేంత టైం కూడా లేదు. ఎందుకంటే తన ఆఫీస్ నుంచి వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. అందుకే అప్పటికప్పుడు ఏది ప్లాన్ చేసుకోకూడదు, ఇలానే ఉంటుంది. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాము. అందుకే నేను ఏదైనా కానీ ముందే ప్లాన్ చేసుకుంటాను, ముందే పర్చేస్ చేసి పెట్టుకుంటాను. బట్ ఈసారి హైదరాబాద్ వెళ్ళి రావడం వల్ల కొంచెం ప్లాన్ చేసుకోవడం ఇబ్బంది అయింది. అండ్ ఇక్కడ ఈ హ్యాపీ బర్త్డే అనేది చెప్పాను కదా, తీసుకునేటప్పుడు అన్ని చాలా బాగున్నాయి అనిపించింది. పెట్టేటప్పుడు అన్ని మాత్రం నాకు ఏదైనా సెట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ తోనే చేశాను. ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ నార్మల్ గా చూస్తే చాలా బ్రైట్ గా ఉంది. ఆ గోల్డ్ కలర్ దాని మీద పెడితే మాత్రం అస్సలు కనిపించట్లేదు. అండ్ ఫాయిల్ బెలూన్స్ తీసుకొచ్చాము. ఇది కూడా ప్రాబ్లం అయ్యింది. అంటే ఒక బాటిల్ అంటే గ్లాస్ టైప్ ఇవి తీసుకున్నాను. గ్లాస్ది బాగానే ఉంది కానీ బాటిల్ది నేను ఎంత ఊదినా కానీ ఫిల్ అవుతుంది. నేను ఊదడం ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అది ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను దాన్ని కొంచెం సెట్ చేద్దామని చెప్పి ప్లాస్టర్ వేసి ఏదైనా కొంచెం మేనేజ్ చేద్దామని అనుకున్నాను. అయినా కానీ అది అవ్వలేదు. ఇంకా ఫోన్ చేసి మళ్ళీ వేరేది తెప్పించాను. అసలే కంగారుగా చేస్తున్నాను అంటే ఈ పనులు కూడా ఇలాగే ఉంటాయి. డబుల్ పనులు అయ్యాయి ఆ రోజన్నీ. తర్వాత బెలూన్స్ ఆర్చ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మంది అడిగారు ఇది ఎలాగా చేశారు,
చేశారు, ఒకసారి క్లియర్గా చూపించండి అని. మనకి ఒక టేప్ లాంటిది దొరుకుతుంది అనమాట. బెలూన్ ఆర్చ్ టేప్ అంటే బయట షాప్స్లో ఇస్తారు, లేదా అమెజాన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. దానికి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో మనం బెలూన్ని పెట్టడమే. దీని గురించి ఇంకా క్లియర్గా మీకు కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, బెలూన్ ఆర్చ్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. అనే కళ్ళు మూసుకున్నావా? కళ్ళు మూసుకో కున్నావా? తెరవకూడదు, దొంగ చూపులు చూడకూడదు. దా లోపలికి రా, అలాగే స్ట్రైట్గా రా. ఇంకొంచెం అక్కడే ఉండు. స్టాప్. ఓకే, రెడీ? నేను 1 2 3 అన్నప్పుడు కలుతారు. ఓకే, రెడీ? 1 2 3. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ తనకు కూడా చాలా నచ్చేసింది. కాకపోతే తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయాన్ష్ నిద్రపోయాడు. సో ఇప్పుడు వాడు లేచేంత వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. వాడు లేచిన తర్వాత కేక్ కట్ చేయించాలి. యాక్చువల్గా మేము రెడీ అయిపోయి తను వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ తను రావడానికి చాలా లేట్ అయిందనమాట. సో ఇంకా అయాన్ష్ టైర్డ్ అయిపోయి నిద్రపోయాడు. పడుకున్నాడు కదా, మధ్యలో లేపితే క్రాంకీ అవుతాడు. సో కొంచెం సేపు పడుకొని లేస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదు. అందుకనే వాడు లేచిన తర్వాత కేక్ కట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. కేక్ కూడా చాలా సింపుల్ది తీసుకొచ్చాను, ఎందుకంటే అప్పటికే తను ఒక 4 కేక్స్ కట్ చేశారు. ఆఫీస్లో ఫ్రెండ్స్ కట్ చేయించినవి ఇలాంటి 4 కేక్స్ అయ్యాయి. ఇంకా అందుకనే సింపుల్ కేక్ తీసుకొచ్చాను. ఈసారి ఇలా బ్లాస్ట్ది ప్లాన్ చేశాను. ఇది మనకి బయట రెంట్కి దొరుకుతుంది. ఇంకా తీసుకొచ్చాను, కానీ అది సెట్ చేయడం కొంచెం కష్టమైంది. అంటే ఆ 4 పీసెస్ ఉన్నాయి కదా, ప్రతిదానికి హోల్ ఉంటుందన్నమాట. అవన్నీ దగ్గరకు పెట్టి వాళ్ళు ఒక స్టిక్ లాంటిది ఇచ్చారు. ఆ 4 హోల్స్లోంచి అది క్యాండిల్ లాంటిది అనమాట. అది పెట్టి దాన్ని వెలిగిస్తే అది ఓపెన్ అవుతుంది. సో అది కొంచెం కష్టమైంది సెట్ చేయడం. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ అయాన్ష్ లేచాడు. ఇంకా ముగ్గురం రెడీ అయిపోయి తనతో కేక్ కట్ చేయించేస్తున్నాము. ఇక్కడ అది సౌండ్ వస్తుందేమో బాంబ్లా ఉందని అయాన్ష్ భయపడి చెవులు మూసుకున్నాడు. అది ఓపెన్ అవ్వగానే తను షాక్ అయ్యారు. అది అలా పడిపోతుంది అనుకున్నారంట. ఇక్కడ తను కామెడీ చేస్తున్నారు. ఏమన్నారో తెలుసా? ఆ కేక్ ని చూసి ఏంట్రా పెరుగన్నంతో కేక్ చేయించావా అని అడుగుతున్నారు. అక్కడ ఉన్న కేక్స్ లో నాకు అదొక్కటే నచ్చింది. అంటే చూడడానికి కూడా డీసెంట్ కలర్ ఉంది, పైన జెల్లీస్ అవన్నీ వేస్తే నాకు అంత నచ్చదు. అండ్ నాకు నచ్చిన ఫ్లేవర్స్ లో ఇది ఒక్కటే బాగుందనమాట. ఇంకా అందుకే తీసుకున్నాను. ఎలాగో ఆ బాంబ్ లాంటి దాంట్లో పెట్టేస్తాం కదా, సో ఇంకా ఎక్కువ డెకరేట్ చేయించినా కానీ పాడైపోతుంది అని సింపుల్ గా ఇది తీసుకున్నాను. కేక్ చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తను అదే అన్నారు, కేక్ చాలా బాగుంది అని కంప్లీట్ గా తినేశారు. అప్పటికే చాలా లేట్ అయింది కదా. అయాన్ష్ లేచిన తర్వాత రెడీ అయ్యే కేక్ కట్ చేసే హడావిడిలో ఇక్కడ కొన్ని స్పెట్స్ తీసుకొచ్చాను అనమాట. మేము ముగ్గురం పెట్టుకుందాము అని, అవి మర్చిపోయాము. ఇంకా కేక్ కట్ చేసి పార్టీ అంతా అయిపోయిన తర్వాత సరే కనీసం ఫోటోలన్నా దిగుదాము, ఎలాగో కొనుక్కొచ్చాం కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాము అవి పెట్టుకొని. ఫైనలీ బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. బర్త్డే డెకరేట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి చేసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ అంతా అయిపోయిన తర్వాత అది క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది అసలైన ప్రాబ్లం. నేను ఆ బెలూన్ ఆర్చ్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టిందో, వీళ్ళిద్దరూ 5 మినిట్స్లో మొత్తం బెలూన్స్ అన్ని బ్లాస్ట్ చేసేసారు. అసలు అయాన్ష్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఆ బెలూన్ పేలుస్తూ. నాకు ఒక్క బెలూన్ పేలితేనే ఆ సౌండ్ కి చాలా భయం. నన్ను కూడా వీళ్ళు రమ్మన్నారు కానీ నేను రానన్నాను. అయాన్ష్ మాత్రం అస్సలు భయపడకుండా బెలూన్స్ అన్ని బ్లాస్ట్ చేస్తున్నాడు. బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది. కొంచెం హడావుడి అయింది, కానీ ఫైనల్ గా అన్ని అయితే చాలా బాగా జరిగాయి. మెయిన్ గా చాలా మంది విష్ చేశారు, చాలా కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ అనిపించింది మీ అందరూ విష్ చేస్తుంటే. మంచిగా పట్టుకోవాలి.
నేను ఇటు రావద్దా అవన్నీ నీయేనా ఎంత కొట్టు 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 ఏమైంది కొట్టు మరి అందుకనే మంచిగా పట్టుకుంటున్నా అది నేను పట్టుకుంటా అది నాన్న నువ్వు గుచ్చేసుకుంటారా నువ్వు గుచ్చేసుకుంటావు అమ్మో ఆగదు ఆగదు అయ్యి మంచిగా అమ్మో అమ్మో లాస్ట్ చూద్దాం అమ్మో అమ్మో దీంట్రా పగలట్లేదా అయ్యో అబ్బా అన్నీ అయిపోయినాయి ఇది కూడా ఇది కూడా ఉంది ఇది కూడా ఇది బెలూన్ కదా బాల్ ఇది బెలూన్ కదా సారీ